మేము మాట్లాడుతున్నాం ఒకసారి విన్నాం. వీళ్ళు ఇచ్చే పథకాల కంటే 10 ఇంతలు ఎక్కువగా గొప్ప పథకాలే ఉంటాయి తప్ప ఈ పథకాలను తీసేసే పరిస్థితి ఉండదు. నీ బొంద పథకాలు ప్రతి ఒక్కరికి నేను మాటిస్తున్నాను ఈ రోజున. ఎందుకంటే ఇవన్నీ రాష్ట్ర ఆదేశిక సూత్రాల ప్రకారం మేము చేయాల్సిన కర్తవ్యాలు ఇవి. అబ్బో, మా జేబుల నుంచి డబ్బులు కాదు, ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ సద్వినియోగపరిచేలా చేయడం. అబ్బో, వైసీపీ అనే పార్టీ ఇంకా కూడా మా టైంలో పథకాలు ఇచ్చా, మీ టైంలో పథకాలు ఇవ్వట్లా. నీ పథకాల వల్ల ఎవరు పైకి వచ్చాడు, ఎవరు బాగుపడ్డాడు? అది కరెక్ట్. ఎవరు పథకాల వల్ల ఎవరు బాగుపడ్డారు, ఎవరికి ఇచ్చారు? పథకాలు ఎవరికి బాగుపడ్డారు అంటే ఇప్పుడే అర్థమవుతుంది. పథకాలు అనేవి ఎవడు పైకి వచ్చాడు పథకాల వల్ల? పవన్ కళ్యాణ్ పైకి వచ్చాడు. విమర్శించి ఎవరు పైకి వచ్చారు? చంద్రబాబు నాయుడు పైకి వచ్చాడు. విమర్శించి ఎవరు పైకి వచ్చారు? నారా లోకేష్ పైకి వచ్చాడు. ఎంప్లాయ్మెంట్ మీకు దొరికింది, రాష్ట్ర ప్రజలకు కాదు. ఎంప్లాయ్మెంటు బతుకు తెరువు మీకు దొరికింది, రాష్ట్రంలో ప్రజలకి కాదు. అధికారం మీకు వచ్చింది, రాష్ట్ర ప్రజలకు రాలేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు, సూపర్ 6 అమలు, లా అండ్ ఆర్డర్ లాలెస్నెస్, రాష్ట్రంలో శాంతి భద్రతల అత్యంత దుర్మార్గకరంగా శాంతి భద్రతల నాశనం. అట్ ది సేమ్ టైం రాష్ట్రంలో 1,43,000 కోట్ల రూపాయల అప్పు ఈ సంవత్సర కాలంలో జరిగింది. అంటే ఒక సంవత్సరానికి 1,50,000 కోట్ల రమారమి అప్పు. అంటే 5 సంవత్సరాలకి మీరు అప్పు చేసేది, 5 సంవత్సరాలకి మీరు వర్స్ట్ కేసులో కనీసం 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసేటువంటి ఒక దుర్మార్గకరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వస్తే ప్రజలు ఎక్కడికి వెళ్ళాలి?